భర్త: ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భార్య: శివరాత్రికి జాగారం ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నానండి. ఓ సంతేనా? అద్దం ముందు కూర్చొని మేకప్ మొదలుపెట్టు, అంతే, తెల్లారిపోతుంది. హైదరాబాద్లోని సాల్రాజింగ్ మ్యూజియంలోని బాత్రూమ్ గోడ మీద ఎవరో ఇలా రాశారు: నా భార్యతో వచ్చాను, ఇవాళ చాలా ఆనందంగా గడిచింది అని. దాని కింద మరొకరు ఇలా రాశారు: ఇవాళ నేను ఒంటరిగా వచ్చాను, ఇవాళ ఇంకా చాలా ఆనందంగా గడిచింది అని. సుబ్బారావుకి చాలా కాలానికి కొడుకు పుట్టాడు. అయితే కుర్రోడికి 5 ఏళ్ళు వచ్చినా మాటలు రాలేదు. సుబ్బారావు తెగ మదన పడిపోయేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు తా అన్నాడు, అంతే, చచ్చిపోయాడు. కొన్నాళ్ళు పోయాక మా అమ్మ అన్నాడు, మా అమ్మ చచ్చిపోయాడు. ఇంకొన్నాళ్ళు పోయాక అమ్మ అన్నాడు, అంతే, తల్లి చచ్చిపోయింది. సుబ్బారావుకి గుండెల్లో దడ మొదలైంది. ఆడెప్పుడు నానంటాడో నేను పోతానని. ఓ సొమ్మవుతానా నా అన్నాడు. సుబ్బారావు పోలేదు, పక్కింటి ఆయన పోయాడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.